మనం ఎదగటం ద్వారా నెంబర్ 1 వైపుకి పోవడం, లేదా అవతల వాళ్ళు దిగజారడం ద్వారా మనం పై స్థాయిలోకి వెళ్ళటం. ఇప్పుడు ప్రపంచ జీడిపి గ్రోత్లో భారతదేశం నెంబర్ 1గా ఉంది. ఎందుకని? ప్రపంచం అంతటా కూడా ఈ కుట్రలు, కుతంత్రాలు, యుద్ధాలు, ఈ వ్యవహారాల కారణంగా ప్రారంభమైనటువంటి ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంది. భారతదేశం ఏదో ఒకవైపు పోకుండా, అమెరికా వైపు, రష్యా వైపు పోకుండా, ఆర్థిక మాంద్యాన్ని దరిదాపుల్లోకి రానియకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ ఎకానమీని నడుపుతోంది. కాబట్టి సస్టైనబుల్ గ్రోత్ కారణంగా మనం జీడిపిలో నెంబర్ 1 గ్రోత్లో ఉన్నాం. చైనాని, అమెరికాని అందరినీ దాటుకుని ఇప్పుడు వచ్చేటప్పటికి టాప్ 5కి చేరాం ఫైనాన్షియల్గా. మన్మోహన్ సింగ్ టైంలో, మన్మోహన్ సింగ్ మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు 2004 టైంలో వచ్చి మనం 12వ స్థానంలో ఉండేవాళ్ళం. మన్మోహన్ సింగ్ దిగిపోయే నాటికి 11వ స్థానంలో, ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థకి చేరాం 14 లక్షల కోట్లు. ఇప్పుడు 45 లక్షల కోట్లతో ప్రపంచంలో 5వ స్థానానికి చేరాం. అయితే ఇంతకుముందు ఉన్న బ్రిటన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవడం వల్ల బ్రిటన్ మన వెనక్కి పడిపోయింది. మనం ఒక అడుగు ముందుకు వచ్చాం, 6 నుంచి 5కి వచ్చాం. ఇప్పుడు జపాను, జర్మనీనే, అంటే ఫస్ట్ అమెరికా, 2 చైనా, తర్వాత జపాను, తర్వాత జర్మనీ. ఇప్పుడు జర్మనీ ప్లేస్లోకి జపాన్ వెళ్ళింది, జపాన్ ప్లేస్లోకి జర్మనీ వచ్చింది. ఎందుకని? జపాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం వల్ల జర్మనీ టాప్ 3లోకి వచ్చింది, జపాన్ 4థ్లోకి వెళ్ళింది. అయితే జర్మనీ ఆర్థిక వ్యవస్థ అంతే అస్తవ్యస్తంగా ఉంది. వీళ్ళిద్దరి ఆర్థిక వ్యవస్థలు అలాగే కొనారెళ్లితే వచ్చే 2 ఏళ్లలో మనం టాప్ 3కి వెళ్తాం.